తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుతో దానం నాగేందర్ భేటయ్యారు. ఢిల్లీలో నిన్న ఏఐసీసీ పెద్దలు న్యాయ నిపుణులతో దానం నాగేందర్ సమావేశమయ్యారు. ఆ సమావేశ వివరాలను మంత్రి శ్రీధర్బాబుకు వివరించారు. ఇక నిన్న స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరింత గడువు కోరారు. దానం నాగేందర్ కూడా కడియంలాగే మరింత సమయం కావాలని కోరే అవకాశం ఉంది. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కడియం శ్రీహరి తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, పార్టీ ఫిరాయింపుల అంశం ఏదైతే ఉందో అది తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి దానం నాగేందర్ తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేటువంటిది కొంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి క్రమంలో కడియం శ్రీహరి గారు కూడా నిన్న స్పీకర్ని కలిశారు. స్పీకర్ని కలిసి కొంత సమయం కోరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కడియం శ్రీహరి గారు ఏం చెప్తారనేటువంటిది వారి మాటల్లో చూద్దాం. సార్ చెప్పండి, ఈ పార్టీ ఫిరాయింపుల అంశం పైన మీరు ఏం చెప్తారు? పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో స్పీకర్ గారు నాకు నోటీస్ ఇచ్చారు. 23 నవంబర్ లోపట, ఆన్ ఆర్ బిఫోర్ 23 నవంబర్ మీరు మీ వివరణ ఇవ్వాలి అని నోటీస్ పంపించడం జరిగింది. దానికి నేను నిన్ననే స్పీకర్ గారి నివాసంలో కలిసి నాకు మరికొంత సమయం కావాలి, నేను కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుకోవాలి, కాబట్టి నాకు కొంత సమయం కావాలని అడిగాను. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఎన్ని రోజుల సమయం ఇస్తారన్నది ఇండికేట్ చేయలేదు. నేను మాత్రం వారికి లెటర్ ఇచ్చాను, వారు యాక్సెప్ట్ చేశారు. స్పీకర్ పైన ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు దానం నాగేందర్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఒక రాజీనామా చేస్తారన్నటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. ఆ విషయంలో మీరు ఏమైనా క్లారిటీ? రాజీనామా ఆలోచన ప్రస్తుతానికి లేదు. స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం వారు తీర్పు పైన ఆధారపడి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది. అంటే పార్టీ గురించి, అంటే పార్టీలో మీరేమైనా మీతోటి మీరు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పార్టీలో మీరేమైనా పార్టీ పెద్దలతోటి కానీ ఏమైనా మాట్లాడి చర్చించారా దీనిపైన ఏమన్నా? ఇప్పుడు ఫిరాయింపుల కేసుకు సంబంధించి మనము లీగాలిటీస్నే స్టడీ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఒకసారి వాళ్ళు ఏం చెప్తారో విని వివరణ సమగ్రంగా ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి దాని కొరకు సమయం అడిగాను. ఇంకెవరితో కూడా నేను సంప్రదించలేదు. ఒకవేళ స్పీకర్ కనుక ఏమైనా తన నిర్ణయం డిస్క్వాలిఫై లాంటి నిర్ణయం తీసుకుంటే మీరు ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నారా? ఉప ఎన్నికకు సిద్ధమే, దాంట్లో వెనుకడుగు వేసే సమస్య లేదు. గత 2 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను రిప్రజెంట్ చేసిన ప్రతి అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలించి స్పందించి నిధులు ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 1400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇది సామాన్యమైన మాట కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిధులు వచ్చాయి. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని టెండర్స్ పిలవలసిన అవసరం ఉన్నది. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. కాబట్టి స్పీకర్ గారి నిర్ణయం కనుక వస్తే, అది డిస్క్వాలిఫికేషనే కనుక అయితే నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్నది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు పనిచేసే వ్యక్తిని మళ్ళీ ఎమ్మెల్యేగా అనుకుంటారు, అభివృద్ధి చేసే వ్యక్తినే మళ్ళీ ఎమ్మెల్యేగా అనుకుంటారు. కాబట్టి ఉప ఎన్నికలు అంటూ వస్తే నేను పోటీ చేస్తాను, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలుస్తాననే నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. అంటే స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తున్నారు. స్పీకర్ నిర్ణయానికంటే మీ నిర్ణయం ఏముండబోదా? నాకు వ్యక్తిగత ఆలోచనలు కానీ వ్యక్తిగత నిర్ణయాలు చాలా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో
మనము సంస్థాగతపరమైన నిర్ణయాలు ఎట్లా ఉంటాయో చూసి ముందుకు పోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీనివాస్ కడియశ్రీయర్ గారి అభిప్రాయం. మొత్తంగా స్పీకర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తే ఉప ఎన్నికలకైనా సిద్ధంగానే, ఉప ఎన్నిక వెళ్ళడానికైనా కూడా తాము సిద్ధంగానే, మానసికంగా సిద్ధంగా ఉన్నానని కడియశ్రీయర్ చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్.